షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. కృష్ణా పెర్ల్స్, మోడీ పెర్ల్స్ పేరుతో పాటు ఆ వెనుక ఉన్న బిల్డింగ్స్ కూడా మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. చూడండి, ఒకసారి ల్యాడర్ వేసుకుని పైకెక్కి ఆ లోపలికి వెళ్ళి అగ్ని ప్రమాదంలో ఇరుక్కున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఇరుకుగా ఉండటంతోనే మృతుల సంఖ్య మరింత పెరిగినట్టుగా తెలుస్తోంది. గోడకు రంధ్రం చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. అక్కడున్న గోడలకు రంధ్రం చేసి లోపలికి వాటర్ను పంప్ చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని 3 ఆసుపత్రులకి తరలించారు. దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా. ఘటనా స్థలంలో దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కృష్ణా జ్యువెలర్స్ పైన ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఒక్కసారిగా అగ్ని ప్రమాదంతో చార్మినార్ ప్రాంతం ఉలిక్కిపడింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది చనిపోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అనే అంచనాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొదటి బాక్స్లో చూడండి, ఒకసారి ఆ గోడలకు రంధ్రాలు చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మంటలను అదుపులోకి తీసుకొస్తున్న దృశ్యాలు. అప్పటికే ఆ పొగలో స్పృహ తప్పి పడిపోయి ఆ మంటల్లో చిక్కుకొని మొత్తం 20 మంది చనిపోయారు. ఈ మృతుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఇరుకుగా ఉండటంతో ప్రమాదం సంభవించిన తర్వాత వెంటనే వాళ్ళు బయటకు రావడానికి అవకాశం ఏర్పడలేదు. ఈలోపు పొగ కారణంగా వాళ్ళు స్పృహ తప్పి ఆ లోపలే పడిపోయారు. వాళ్ళను మంటలు చుట్టుముట్టాయి. దీంతో ఈ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. చార్మినార్ ప్రాంతం, చార్మినార్ దగ్గర మీర్ చౌక్ ప్రాంతం ఒక్కసారిగా అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడింది. ఈ అగ్ని ప్రమాదంలో ఏకంగా 20 మంది చనిపోయారు. తొలుత 10 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు అని అనుకున్నారు. కానీ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని తెలుస్తోంది. 2 రోజుల క్రితం ఓల్డ్ సిటీలో 3 అంతస్తుల భవనంలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 3 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అతి కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది వారిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు, రెస్క్యూ చేశారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఆ బిల్డింగ్లో సుమారు 30 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది, 30 మందికి పైగా. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది చనిపోవడం అత్యంత విషాదం. చార్మినార్ ప్రాంతంలో అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో 20 మంది చనిపోయారు. పొగ కారణంగా తప్పించుకోలేక ఎక్కువ మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. పొగ చుట్టుముట్టడంతో ఆ పొగను పీల్చిన వాళ్ళు అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఈ ప్రమాద తీవ్రత ఇంకా పెరిగింది. తప్పించుకొని బయటికి రావడానికి కూడా అవకాశం లేకపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మనం రీసెంట్గా హైదరాబాద్లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలు చార్మినార్ ప్రాంతంలోనే చోటు చేసుకున్నాయి. వాళ్ళంతా కూడా అక్కడ వెళ్ళిన దృశ్యాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. 2 రోజుల క్రితం మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న వాళ్ళందరూ అక్కడికి రావడంతో ఆ పరిసర ప్రాంతాలంతా సంతోషంగా కనిపించాయి. కానీ ఇప్పుడు అగ్ని ప్రమాదంతో ఆ పరిసర ప్రాంతాలు ఇప్పుడు విషాదంలో కనిపిస్తూ ఉన్నాయి. 10 మంది అగ్ని ప్రమాదంలో చనిపోవడం అత్యంత బాధాకరం అనుకున్నారు. కానీ ఆ సంఖ్య ఇంకా పెరుగుతూ ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్ని ప్రమాదంలో 10 మంది చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని భయాందోళన వ్యక్తమైంది. కానీ ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగే కొద్దీ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూ వస్తోంది. 20 మంది ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయారు. భారీగా అక్కడికి రెస్క్యూ బృందాలు చేరుకున్నారు. అలాగే స్థానికులు కూడా అక్కడికి చేరుకున్నారు. కానీ ఎంట్రీ ఎగ్జిట్ ఒకే ఇరుకుగా ఉండటంతో ఈ ప్రమాద తీవ్రత ఇంకా పెరిగినట్టుగా తెలుస్తుంది. చూడండి, ఒకసారి 4వ బాక్స్లో మీరు చూడొచ్చు. ఆ ల్యాడర్ సాయంతో పైకి వెళ్ళి ఆ బిల్డింగ్కి హోల్ చేసి గోడను పగలగొట్టి ఆ లోపలికి వాటర్ని పంప్ చేశారు. ఆ తర్వాత మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళి దృశ్యాలు చూస్తే హృదయ విదారకంగా ఉన్నాయి. 20 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇదిగో ఆ భవనంలోనే, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ బిల్డింగ్లోనే ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఇరుకుగా ఉంది. చూడండి ఒకసారి,
ఆ ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఇరుకుగా ఉండటంతో అక్కడ నుంచి వాళ్ళని బయటకు తీసుకుని రావటం కష్టసాధ్యంగా మారింది. రెండో బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు ఈ క్షణం అక్కడ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఈ క్షణం ఉన్న దృశ్యాలు, లైవ్ దృశ్యాలు మీరు రెండో బాక్స్లో చూస్తూ ఉన్నారు. భారీగా రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఎంట్రీ ఎగ్జిట్ ఒకే ఇరుకుగా ఉండటం, అది ఇరుకైన ప్రదేశం కావడంతో మృతుల సంఖ్య పెరిగింది. వాళ్ళందరినీ ఆ మంటల అగ్నికీలల నుంచి ఎస్కేప్ చేయడానికి కొంత సమయం పట్టింది, కొంత కష్టసాధ్యంగా మారింది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్టుగా తెలుస్తోంది. 20 మంది ఇప్పటి వరకు చనిపోయారు ఈ అగ్ని ప్రమాదంలో. కృష్ణా ప్యాలెస్ పైన ఉన్నటువంటి భవనం అది ఆ భవనంలోనే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భవనం 4వ బాక్స్లో మీరు చూస్తున్న ఆ భవనంలోనే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. అక్కడ మీరు చూస్తున్నారే కొంచెం ఇరుకుగా మనకు కనిపిస్తుంది, అదే ఎంట్రీ ఎగ్జిట్ చాలా ఇరుకుగా ఉండటంతోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగింది. కానీ ప్రమాదానికి కారణం మాత్రం ఏసీ కంప్రెషర్ పేలిపోయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెషర్ పేలిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మహిళలు, చిన్నపిల్లలే ఈ ప్రమాదంలో ఎక్కువగా మరణించారు అని చెబుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి కూడా మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై రియాక్ట్ అయ్యారు. వెంటనే అధికారులను అక్కడికి వెళ్ళి తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా అక్కడికి వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి తక్షణం తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు సంఘటనా స్థలంలోనే పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, ఏంటి సంఘటనా స్థలంలో పరిస్థితి? 20 మంది చనిపోవడం అంటే మామూలు విషయం కాదు. ఎస్, ప్రస్తుతం ఏదైతే చార్మినార్లో ఘటన జరిగిందో మనం అక్కడనే ఉన్నాము. ఉదయం 6:30 ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తుంటే కూడా కృష్ణా పర్ల్ అని ఒక పర్ల్ సెంటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు చూసుకుంటే కూడా మొత్తం మీద 25 మంది మాత్రం లోపల చిక్కుకొని పోయారు. దట్టమైన పొగలు రావడంతో ఉదయమే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారుగా 17 మంది వరకు చనిపోయారని కూడా తెలుస్తుంది. దాంట్లో 18 మంది వరకు హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత 17 మంది మాత్రం చనిపోయారు. ప్రధానంగా చూసుకుంటే కూడా ఒక్కరు మాత్రమే ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతున్నారని కూడా తెలుస్తుంది. మిగతా మంది అందరినీ కూడా స్థానికంగా హాస్పిటల్ దగ్గరికి తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది రావడం జరిగింది. కుటుంబానికి సంతాపం కూడా తెలిపారు. ఇప్పటికే డీజీపీ జితేందర్ కూడా ప్రస్తుతం మీడియాని అడ్రస్ చేస్తున్నారు. అదే కాకుండా పొన్నం ప్రభాకర్, చాలామంది అంటే కిషన్ రెడ్డి వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. పూర్తిగా కూడా ఇన్స్పెక్ట్ చేశారు. సివి ఆనంద్, అదే కాకుండా చాలామంది అనేక మంది అధికారులు రావడం అయితే జరిగింది. ఇప్పటికే ఇన్సిడెంట్కి సంబంధించింది ఒఫీషియల్గా మాత్రం ఎవరు కూడా మాట్లాడలేదు. కేవలము మంత్రి పొన్నం మాత్రమే చెప్పారు. 17 మెంబర్స్ని మాత్రము రెస్క్యూ చేశామని కూడా చెప్తున్నారు. ఇప్పటికే సంఘటన స్థలంలో ఎంతమంది చనిపోయారు అనేది కూడా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇప్పటికే పలువురికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొంతమంది చనిపోయారని కూడా పూర్తిగా తెలుస్తుంది. మొత్తం వివరాలంతా కూడా మరికొద్ది సేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఒకవైపు తెలంగాణ